నమస్తే సురేష్ గారు. నమస్తే శ్రీజ. సార్, ఇప్పుడు మహాలయ అమావాస్య వస్తుంది కదా, మహాలయ అమావాస్య విశిష్టత ఏంటి? ఆ రోజు అసలు ఏం చేయాలంటారు? మహాలయ అమావాస్య యొక్క విశిష్టత చాలా మందికి తెలియదు. ఈ మహాలయ అమావాస్యకి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఎవరు చెయ్యాలి అంటే, ఓకే, ఎవరైతే వాళ్ళ పిల్లలు సరిగా ఉండటం లేదో తల్లిదండ్రులతో, ఎవరైతే వాళ్ళ పిల్లలు బాధపడుతూ ఉంటారో వివాహ విషయంలో, ఉద్యోగం లేక సరిగ్గా గ్రోత్ లేకుండా ఉంటారో, ఎవరైతే పిల్లలకి వాళ్ళకి మధ్య ఎడం ఉంటుంది, తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో ఆ పిల్లలు ఎక్కడో సమ్ రిమోట్ ప్లేస్లో ఉంటారు, వీళ్ళు వీళ్ళని చూడరు. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళ పిల్లలు వీళ్ళ విషయంలో ఎదుగుదల ఉండదు, వీళ్ళ పిల్లలు ఏదో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళన్నిటికీ సింబాలిక్. తర్వాత కొంతమంది పిల్లలు ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీటన్నిటికి కారణం ఏంటంటేనండి, పితృదేవతల్ని మనం మర్చిపోవటం వల్ల వస్తాం. అందుకని పితృదేవతలను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళ వల్ల మనం వచ్చాము, వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫిజికల్గా లేకపోవచ్చు, కానీ వాళ్ళు సూక్ష్మ రూపంలో మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు, ఆత్మ రూపంలో మనల్ని చూస్తూ ఉంటారు. ఈ ఆత్మలన్నీ కలిసి ఒక ప్లేస్లో ఉంటే దాన్ని పితృలోకం అంటారు. అయితే ఈ మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో అంటే పౌర్ణమి రోజున వచ్చేటప్పటికి భాద్రపద మాస పౌర్ణమి నుంచి తర్వాత వచ్చే అమావాస్య, ఈ శుక్లపక్షాన్ని, ఈ కృష్ణపక్షాన్ని మనకు పితృపక్షాలు అంటే 15 రోజులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవతలు ఈ 15 రోజులు వెళ్ళిపోయేసి మీ సంతాన్ని మీరు చూసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ చనిపోయినా కానీ వాళ్ళకి మనసులో ఉంటుంది, మా సంతానం ఎలా ఉన్నారు, తర్వాత వాళ్ళు బాగున్నారా లేదా, ఒక కన్సర్న్ కేర్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ 15 days వచ్చేసి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు. అయితే అలా సూక్ష్మ రూపంలో ఉన్న వాళ్ళు మనం గౌరవించాలి కదా, అందుకని చెప్పేసి దానాలు చేస్తారు. లేదంటే పక్షుల్ని, తర్వాత పక్షులకు కానీ తర్వాత జంతువులకు కానీ వాటికి సంబంధించిన దానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సూక్ష్మ రూపంలో వాళ్ళల్లో ఎంటర్ అయ్యి అవి తీసుకొని వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇవి కాకుండా 2 పనులు చేయాలి వాళ్ళకి. ఒకటి తర్పణం ఇవ్వాలి, అంటే ఏంది, మంచినీళ్ళు ఇవ్వాలి వాళ్ళకి. రెండోది ఏం చేయాలి, భోజనం పెట్టాలి, దాన్ని పిండం అంటారు. 2 రకాలుగా చేసేసుకుంటారు. నువ్వులు వేసి అది చిన్న ప్రొసీజర్ చేసుకోవచ్చు, ఓన్గా చేసుకోవచ్చు తెలిస్తే, లేదంటే పక్కన తెలిసిన వాళ్ళని పండితుల్ని పిలుచుకొని వాళ్ళ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఇది కాకపోయినా కానీ సామాన్యులుగా జనరల్గా మన ఇళ్లలో ఏం చేసుకోవాలంటే, పర్టికులర్ రేపు వచ్చే అమావాస్య రోజున, ఆ రోజున వాళ్ళు మనల్ని వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఆ లాస్ట్ రోజు వెళ్ళిపోయే ముందు మనం ఏమంటే సెండ్ ఆఫ్ పార్టీ అంటాం. ఓకే, అప్పటిదాకా ఎలా ఉన్నా ఒక సెండ్ ఆఫ్ పార్టీ, ఒక లవ్లీగా చేయాలి. ఆ రోజున మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఇంట్లో దండం పెట్టుకొని వాళ్ళు తినే ఇష్టమైన వంటలు వండుకొని, తర్వాత సంబంధించి వాళ్ళని స్మరిస్తూ బట్టలు అయితేనేమి ఇంకొకటి అయితేనేమి వాళ్ళకి స్మరిస్తూ వాళ్ళకి తర్పణ వదిలి ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా వాళ్ళకి హ్యాపీనెస్ చేసి ఆ తర్వాత ఆ రోజున మనకి కనుక ఇంకా దాన ధర్మాలు కనుక చేయగలిగితే వాళ్ళు తీసుకొని చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు పితృదేవతలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే, వాళ్ళ కుటుంబం బాగా ఎదగటానికి కావాల్సిన ధనాన్ని, సఖ్యతని, తర్వాత వాళ్ళకి కావాల్సిన హార్మోని అంటారు కదండి, పరస్పర అన్యోన్యతని వాళ్ళు కలిగించెళ్తారు. ఎవరైతే పుత్రులతో బాధపడుతూ ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీతో అన్యోన్యత ఉండదో, ఇదంతా సింబాలిక్ ఏంటంటే వాళ్ళ పితృదేవతలు మర్చిపోవటం వల్ల. మహాలయ అమావాస్యకి ఇంత విశిష్టత ఉందంట. కరెక్ట్, ఇంత విశిష్టత ఉంది. సింపుల్ ప్రొసీజర్ వాళ్ళందు కనుక మనం స్మరించుకొని, ఓకే, మనం తినేపోయే భోజనం మేము ముందు వాళ్ళకి పెట్టి నీళ్లు తర్పణం ఇస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వాళ్ళని ప్రార్థన చేయండి, మాకు సంతానానికి చక్కగా చూడండి, ఈ సంతానాన్ని పోషించడానికి కావాల్సిన ధనాన్ని మాకు ప్రసాదించండి, కీర్తి ప్రదర్శనలు మాకు ప్రసాదించండి, ఈ లైనేజ్, ఈ వంశం ఇంకా మాకు వృద్ధి చెందాలి, దానికి కావాల్సిన శక్తి యుక్తులు మాకు ప్రసాదించండి, దండం పెట్టుకుంటే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీకు పిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎండిపోతాయి. సార్, మహాలయ అమావాస్య గురించి ఇంత చక్కగా వివరించారు. అండ్ అమావాస్య అంటే లైక్ ఏదో చిన్న పూజలే అనుకున్నాము, కానీ పితృదేవతలకి ఇంత చేస్తే మన పిల్లలకి ఇంత బాగుంటుంది, ఎవరైతే పిల్లల విషయంలో ఇబ్బంది పడుతున్నారో అన్నిటికీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీజ.